అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే కనుక, ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. మన జీవితాలలో ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తూ పాలనను సైతం ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఉంది. గతంలో ప్రభుత్వ సేవలు పొందాలి అంటే ఎన్నో కార్యాలయాలు తిరగాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. జనసామాన్యుడి చేతిలో ఉండే ఫోన్ నుంచే సర్టిఫికేట్లు, సేవలు, సమాచారాన్ని పొందే రోజు వచ్చేసింది. ఈ విప్లవాత్మక మార్పుల వెనుక మన రాష్ట్ర IT&C శాఖ దూరదృష్టి, నూతన ఆవిష్కరణలు మరియు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఉంది. మనమిత్ర వంటి ఇంటరాక్టివ్ వాట్సాప్ సేవలు, బర్త్ డెత్ సర్టిఫికేట్ డౌన్లోడ్లు, CRS ఇంటిగ్రేషన్, సిటిజన్ ఫీడ్బ్యాక్లు ఇవన్నీ ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే తీసుకొచ్చే ప్రయోగాలు. అంతేకాదు, భవిష్యత్తు టెక్నాలజీ అయిన AI, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలవాలనే లక్ష్యంగా అమరావతిని AI క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ తరహా ఇనిషియేటివ్స్ వెనుక ఉన్న విజన్, కార్యాచరణ, ప్రజలపై ఉన్న దృఢమైన నమ్మకాన్ని ఈరోజు మనం దగ్గరగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనతో పాటు పాల్గొనేందుకు మన స్టూడియోస్కి రావడం జరిగింది డాక్టర్ బి సుందర్ IFS గారు, ప్రత్యేక కార్యదర్శి IT&C శాఖ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. సార్ గారితో మాట్లాడి మనం మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక టెక్నాలజీ విప్లవం అనేది నడుస్తుంది సార్. సార్, కార్యక్రమంలో ముందుగా మనం మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఏ విధంగా వ్యవస్థీకరించబడింది సార్? డిజిటల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ఫెనామినన్. 1990sలోనే ఆంధ్రప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు టేక్ IT ఇన్సైడ్ గవర్నమెంట్. అంటే ఈ గవర్నమెంట్ అనే ఒక కాన్సెప్ట్లో అప్పుడు ఉన్న IT టెక్నాలజీస్ని, బేసిక్ ఎక్సెల్ షీట్స్, బేసిక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, బేసిక్ డేటాబేస్ అనాలిసిస్, ఇవన్నీ విచ్ వాజ్ ఆల్వేస్ లయింగ్ ఇన్ అకాడమిక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్, ఇది ఫర్ ద ఫస్ట్ టైం we brought it into government. We used these technologies for a variety of e-services delivery like water bill payment, electricity bill payment, gas bookings, so on and so forth in a small way హైదరాబాద్లో. అది పెరుగుతో 1995-2000లో ఈ సేవ మీ సేవగా మారి ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్లో మనము మోర్ దాన్ 500 to 550 సర్వీసెస్ వీఆర్ డెలివరింగ్ ఇన్ మీ సేవ. తర్వాత గ్రామ సచివాలయం అనే కాన్సెప్ట్ వచ్చి అదిని we expanded it to something like 700 to 750 సర్వీసెస్ ఆన్ వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్. IT కూడా ఇట్ ఈస్ నాట్ స్టాటిక్, ఇట్ కీప్స్ ఆన్ డెవలపింగ్. అప్పుడు మనము IT ఇంటర్నెట్ అంటే ఇట్ వాజ్ ఓన్లీ త్రూ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్. But last 5-6 years or even a decade, the internet access is more through mobile. So అది ఆ కాంటెంపరీ వేవ్కి మనం అనుగుణంగా మన ఈ గవర్నమెంట్ ఫిలాసఫీ అండ్ అప్రోచ్ కూడా చేంజ్ అవుతుంది. సో అకార్డింగ్లీ మొబైల్ ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్లో వీ స్టార్టెడ్ డెలివరింగ్ సర్వీసెస్ ఆన్ ద మొబైల్ ఫోన్. సో సమ్మరీగా చెప్పాలా అంటే వీ హ్యావ్ బీన్ యూజింగ్ whatever technologies that were available at various points of time to ensure that the citizens' services are more easier for access. మనకి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న టెక్నాలజీ అప్గ్రేడేషన్స్కి సంబంధించిన వివరాలు సార్. IT ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మన విభాగం, ద డిపార్ట్మెంట్ I work as special secretary. It not only looks at information technologies, it also looks at electronics, it also looks at communications. ప్రజలకు అవుట్ సైడ్ వరల్డ్కి IT అండ్ ఈ సర్వీసెస్ అంటే సర్వీసెస్ డెలివరీ మాత్రం అది ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. కానీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ you have a whole lot of core technologies that are working to make this alive. For example, ఒక
వాటర్ బిల్లింగ్ అప్లికేషన్ బిల్డ్ చేసామంటే ఆ అప్లికేషన్ ఎక్కడ హోస్ట్ చేయాలి, ఎట్లా సెక్యూరిటీగా ఉండాలి, వెన్ సిటిజన్స్ ఆర్ పేయింగ్ దేర్ మనీ, హౌ డు ఐ ఎన్ష్యూర్ దట్ ద మనీ ఈజ్ సేఫ్, హౌ డు ఐ ఎన్ష్యూర్ దట్ ద ఛానల్స్ ఆర్ సేఫ్, అప్లికేషన్ బయట నుండి ఎవరు హ్యాక్ చేయకూడదు, వాట్ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సో ఇవన్నీ చేయాలంటే సమగ్రంగా వీ హ్యావ్ అవర్ స్టేట్ డేటా సెంటర్ అట్ అమరావతి. ఈ స్టేట్ డేటా సెంటర్లో ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ హోస్టెడ్ ఆఫ్టర్ ఏ సెక్యూరిటీ ఆడిట్ చెక్. సెక్యూరిటీ ఆడిట్ చెక్ చేస్తే ఇట్ మీన్స్ దట్ అప్లికేషన్లో ఎక్కడో వీక్ పాయింట్స్, వల్నరబుల్ పాయింట్స్ ఎక్కడ లేదు, ఎవరు బయట నుండి దే కెనాట్ సీ ది సోర్స్ కోడ్ ఆఫ్ ద అప్లికేషన్స్ సో దట్ మిస్చీఫ్ చేయకూడదని. ఆల్ దీస్ ఆర్ ప్రాపర్లీ ప్లగ్డ్ అండ్ దే ఆర్ హోస్టెడ్ ఇన్ ద స్టేట్ డేటా సెంటర్. ఈ స్టేట్ డేటా సెంటర్ వ్యవస్థ ఒక 1000 to 2000 ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ సర్వర్స్ని మనము విర్చువల్ చేస్తాం. అంటే 1000 సర్వర్స్ మనం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 450-500 అప్లికేషన్స్ని మనము హోస్ట్ చేయలేము కాబట్టి, బికాస్ అప్లికేషన్స్ విల్ బీ యాక్టివ్ ఓన్లీ డ్యూరింగ్ సర్టైన్ పార్ట్స్ ఆఫ్ ద డే. అది చేయాలంటే వీ రిక్వైర్ ఎ మోర్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ కాల్డ్ ద హైపర్ విజర్ టెక్నాలజీ, వేర్ ఈ ఫిజికల్ సర్వర్స్ని మనము 4 to 5 విర్చువల్ సర్వర్స్గా విభజన చేస్తాం. సో దట్ మన డెస్క్టాప్లో, నార్మల్ డెస్క్టాప్లో ఓన్లీ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ సీ అండ్ యూ క్యాన్ ఇంటరాక్ట్. అంటే ఇదర్ విండోస్ ఉండొచ్చు లేదా మ్యాక్ ఉండొచ్చు. బట్ మనకు స్టేట్ డేటా సెంటర్లో ఉన్న వన్ ఫిజికల్ సర్వర్లో 4 or 5 సైమల్టేనియస్ ల్యాప్టాప్స్ విల్ బీ రన్నింగ్ with as many operating systems. So ఇవన్నీ it is possible only through technologies like hypervisor. ఇదన్నీ ఎక్కువ బయట ప్రపంచంకి తెలియదు. బట్ బిహైండ్ ఎలక్ట్రానిక్స్లో మనము ఈ రూటర్స్ కానీ, ఈ వైర్ షీట్స్ కానీ, కాపర్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వైరింగ్ కానీ, వీ ఆల్వేస్ టెన్ టు యూజ్ ద లేటెస్ట్ ఇన్ టెక్నాలజీస్. అట్లే వీడియో కాన్ఫరెన్సింగ్, హానరబుల్ సీఎం వుడ్ లైక్ టు అడ్రస్ సో మెనీ ఇష్యూస్, కామన్ మెసేజెస్, వీడియో కాన్ఫరెన్సింగ్ పోవాలా. ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్లో ఛానల్స్ లైక్ జూమ్, ఛానల్స్ లైక్ వెబ్ఎక్స్ అన్నీ వస్తే కూడా మన రూరల్ ప్రాంతంలో వీ హ్యావ్ మండల్ ఆఫీసెస్ దట్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఓన్లీ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫేస్ టు ఫేస్ ఫెసిలిటీస్. సో ఇవికి అనుగుణంగా హైబ్రిడ్ మోడల్లో wherever there are good internet facilities, we will have the contemporary video conferencing. Wherever the problem is there with reference to internet, we will have the on-site video conferencing solution. So state data center lo latest technologies, video conferencing lo you have the latest technologies, and officers and citizens ki sambandhinchina files ఇవన్నీ ఇప్పుడు ఫిజికల్గా లేనే లేవు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్ టు అడాప్ట్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ ఆర్ ఈ-ఆఫీస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ. రైట్ టుడే we are the largest users in the country, 1,20,000 registered users, and still the count is increasing. Secretariat lo 40,000 users we use e-office on a daily basis, and there are no paper records. Right from receipt entry to email dispatches, it is completely automated in e-office. Meaning ఏమంటే ఫైల్ ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి, how many days they are taken to dispatch, how many days the file is resting with one particular officer, how much is the disposal rate of each officer, ఇవన్నీ మెట్రిక్స్ at a fingertip you are having. So in summary, మన ఐటీ డిజిటల్ టెక్నాలజీస్ని we are not only using for citizen services, that is one aspect, but for various other activities which are running in the background. సార్, మనమైతే ఇప్పుడు దాకా అప్గ్రేడేషన్స్కి సంబంధించి, అదేవిధంగా ఈ ఆఫీస్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా సార్. సార్, ఇనిషియేటివ్స్ మీరు ఎలాంటివి తీసుకుంటున్నారు సార్? ఈ ఆఫీస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఐటీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఇన్ ఐటీ. ఇట్లా ఇప్పుడు సర్వీసెస్కి వస్తే మన సిటిజన్ సర్వీసెస్ ఒక 5 to 6 years బ్యాక్
ఇట్ వాస్ డెలివర్డ్ ఇన్ 3 డిఫరెంట్ మోడ్స్. ఒకటి మీ సేవా కియోస్క్లు, అక్కడే ప్రజలు పోయి ఒక మీ సేవా కియోస్క్కు పోయి అక్కడ అప్లికేషన్ నింపి అది డిజిటల్గా పోయి వచ్చే ఫైనలీ సర్టిఫికేట్ ఆర్ సమ్ అదర్ సర్వీస్ దొరికేది. రెండవది ప్లాట్ఫామ్ వచ్చి ల్యాప్టాప్లో యూ డోంట్ హ్యావ్ టు గో టు ఏ మీ సేవా సెంటర్, బట్ యూ కెన్ అవైల్ ద సర్వీసెస్ ఆన్లైన్. బట్ ఇది చేసుకోవాలంటే యూజర్కి హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. ఏ లింక్ చేయాలి, వెబ్ అడ్రస్ ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి, అప్లోడ్ ఎట్లా చేయాలి, ఇదన్నీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిజిటల్ లిటరసీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది సిటిజన్. సో అర్బన్ యూజర్స్ బిగ్ హిట్, బట్ రూరల్ యూజర్స్కి వచ్చేటప్పుడు ఒక హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ రూరల్ సిటిజన్ టు ఓపెన్ ఆర్ హ్యావ్ యాక్సెస్ టు ఏ ల్యాప్టాప్. అది యూజ్ చేయాలి, యూఆర్ఎల్కి పోవాలి, అది అర్థం చేసుకోవాలి, తెలుగు రావాలి లేదా ఇంగ్లీష్ రావాలి, ఇవన్నీ కన్స్ట్రెంట్స్ ఉండే వలన దట్ వాస్ ఏ ప్రాబ్లం. తర్వాత మొబైల్ ఫోన్స్ యూసేజ్ అండ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ త్రూ మొబైల్ ఫోన్స్ ఎక్కువ అయితే we also started delivering services on the mobile phone. But 5 to 6 years back, manam separately we used to design a mobile application and we used to host it in Apple Store or Windows ki unna platform lo Play Store lo ekkado host chesi akkada nundi download chesi citizen had to register, she had to go through a huge process to avail services on the mobile phone. Next upgradation ఏమంటే we looked at what citizens uses the most, which platform citizen uses the most. మనం ఆ స్టాటిస్టిక్స్ అన్ని స్టడీ చేసి ఒక రోజుకి యావరేజ్గా ఏ సిటిజన్ ఓపెన్స్ ఏ వాట్సాప్ అప్లికేషన్ 30 times. Nearly 500 million users WhatsApp in the country. Worldwide, our diaspora, they are also very much used to WhatsApp. Phone connections, messages, passing on certificates, itla WhatsApp and other kind of similar platforms lo undi kabatti it made economic sense to use one of these platforms for delivering the citizen services. So this is how unna trend చూసుకొని అది ఎట్లా మనకి గవర్నెన్స్కి ఉపయోగం పడుతుంది అని ఆలోచించి we accordingly deliver the service to that platform. సార్, ఇప్పుడు మనకి సిటిజన్స్కి సంబంధించి మాట్లాడితే కనుక ప్రభుత్వ సేవలు సులభంగా పొందేందుకు తీసుకున్న ముఖ్యమైన ఈ ఇనిషియేటివ్స్ ఏంది సార్? సిటిజన్స్కి యాజ్ ఐ వాస్ టెలింగ్ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ఉద్దేశం ఏమంటే మన మిత్ర అని ఒక ప్రాజెక్ట్ ఐటీసీ డిపార్ట్మెంట్ కింద మొదలైంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో citizens should not visit government offices. Certificates, slot bookings, whatever be their requirements, offices, government offices ki pokunda, they should be able to do it from the comfort of their homes. So that was the reason Manamitra ane oka project ni we started implementing. Basically all citizen services should be available to them on the WhatsApp. This is one of the most important services which we have project which we have done in the last 1 year. సార్, మరి మనం చూస్తే కనుక మనమిత్ర అనేది ముఖ్యంగా మనం వాట్సాప్లోనే ఎందుకు డిప్లాయ్ చేయడం జరిగింది సార్? మనకి ఆల్రెడీ డిజీ లాకర్ ఇలాంటివి సదుపాయాలు ఉన్నప్పుడు సో వై టు ది వాట్సాప్ సార్? I will break your question into 2 parts. One is why we choose WhatsApp. WhatsApp popularity is quite huge. That is one reason. Most of the time we compared some similar platforms, but usage wise చూస్తే WhatsApp was the most popular. But that doesn't mean WhatsApp some issues లేదని కాదు, అలా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ మన గవర్నమెంట్ వర్క్ ఫ్లోని చూస్తా పోతే కంపేర్ టు ఆల్ అదర్ ప్లాట్ఫామ్స్ వాట్సాప్లో వీ హ్యాడ్ సర్టన్ ఫెసిలిటీస్ టు ప్రాసెస్ ది గవర్నమెంట్ స్టెప్స్ ఈజీలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనుకోండి, అప్లికెంట్స్ అప్లై చేయాలి, సర్టిఫికేట్ ఒక స్టాండర్డ్ టెంప్లెట్లో ఉండాలి, డిజిటల్ సిగ్నేచర్ పోవాలి. యాజ్ అండ్ వెన్ ద సర్టిఫికేట్ గెట్స్ ప్రింటెడ్ SMS or some kind of a movement has to go.
బట్ వాట్సాప్ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటే సో మెనీ అదర్ ఎక్స్ట్రాస్ లైక్ SMS గేట్వే అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, సర్టిఫికేట్ మేనేజ్మెంట్, ఇదన్నీ ఇట్ బికమ్స్ ఈజియర్. సో ఇట్లాంటివి వేరియస్ అదర్ యూస్ చూసి మనము we finally decided on WhatsApp. Second part of the question, DigiLocker is a completely different concept. అంటే డిజిలాకర్లో మీరు అప్లై చేసిన సర్టిఫికెట్స్ ఇట్ విల్ బీ ఆధార్ లింక్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇన్ ద డిజిలాకర్. అంటే ఓన్లీ దోస్ సర్వీసెస్, సిటిజన్ సర్వీసెస్ దట్ హ్యావ్ సర్టిఫికెట్స్ యాజ్ దేర్ అవుట్పుట్, అవికి మాత్రం డిజిలాకర్ పడుతుంది. ఇప్పుడు మనము శ్రీకాళహస్తి దేవాలయంలో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ దర్శన్ స్లాట్ బుకింగ్, ఇవి సర్టిఫికేట్ లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్లాట్ బుకింగ్. సో ఇవికి డిజిలాకర్కి ఇదికు సంబంధం లేదు. సో డిజిలాకర్ కూడా ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్. ద మూమెంట్ ద డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఏ డిజిటలీ సైన్డ్ వ్యాలిడ్ సర్టిఫికేట్, ద మూమెంట్ ఇట్ ఈస్ dispatched, one copy automatically is lodged into the DigiLocker, which is accessible through a Aadhaar linked code. While other services like slot bookings, motor vehicle test slot bookings, తర్వాత టూరిస్ట్ హోటల్ బుకింగ్స్, ఇట్లాంటివి వేర్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ రేజ్ చేయాలి, సో అది కూడా సర్టిఫికేట్స్ ఏమి ఉండదు. యు ఆర్ లాడ్జింగ్ ఏ కంప్లైంట్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ద కంప్లైంట్. సో ఇట్లాంటివి సర్వీసెస్ వీ హ్యావ్ డివైడెడ్ దిస్ ఇంటూ సో మెనీ డిఫరెంట్ టైప్స్. కొన్ని సర్వీసెస్ ఇమ్మీడియట్గా, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్, let us talk about birth certificate. Birth certificate is issued once when the child is born. తర్వాత after 5-6 years the parent loses or damages the birth certificate. మళ్ళీ ఏం ప్రాసెస్ ఉండదు, ఏ కాపీ హ్యాస్ టు బి గివెన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ కేటగిరీ ఏ సర్వీస్. సో మీ సేవా సెంటర్లో పోతే కూడా ది సర్టిఫికేట్ ఆ ఛార్జెస్ అన్ని తీసుకొని ఇమ్మీడియట్గా దే విల్ ఇష్యూ ఇట్ అక్రాస్ ద కౌంటర్. బట్ సర్టెన్ అదర్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఇదికి ఒక ప్రాసెస్ ఉంది. అప్లై చేయాలి, కన్సర్న్ రిజిస్ట్రార్ హ్యాస్ టు ఫ్రెష్లీ చూసుకొని ఇష్యూ చేయాలి, సిగ్నేచర్ పెట్టాలి. సర్టిఫికేట్ తర్వాత ఏమైనా మ్యారేజ్ ఇష్యూ వచ్చి ఇంకా ఏమైనా అంటే దోస్ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యావ్ టు బీ చేంజ్డ్. ఏ సిమిలర్ ఆస్పెక్ట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా ఇన్కమ్ స్టేబుల్గా ఉండదు, ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ ఆర్ ఇట్ మే డిక్రీజ్ ఆల్సో. సో ఆల్ దిస్ డైనామిక్ థింగ్స్ హ్యావ్ టు బీ టేకన్ కేర్ ఆఫ్ వైల్ ఇష్యూయింగ్ ది సర్టిఫికేట్. ఇన్ సమ్మరీ, కేటగిరీ ఏ సర్టిఫికేట్స్ ఇమ్మీడియట్గా పోతుంది. కేటగిరీ బి సర్టిఫికేట్స్ విచ్ రిక్వైర్ సమ్ స్టెప్స్, విచ్ రిక్వైర్ సమ్ డేస్, అదికి ఒక డిఫరెంట్ వర్క్ ఫ్లో ఉంటుంది. సో ఇవన్నీ మనము వీఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ ఇట్ ఇన్ టు ది వాట్సాప్ వర్క్ ఫ్లో. సార్, మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ వాట్సాప్ సర్వీసెస్లో మనకి బోలెడని సర్వీసెస్ మనం ఇస్తూ ఉన్నాం సార్. సో ఆ సర్వీసెస్ని వాళ్ళు పొందాలి అంటే కనుక ఇంటిగ్రేషన్ అనేది ముఖ్యం సార్. సో ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది సార్? ఇది ప్రజలకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? డేటా ఇంటిగ్రేషన్ డైరెక్ట్లీ డస్ నాట్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ సిటిజన్ సర్వీసెస్. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో దే కలెక్ట్ డేటా ఆఫ్ ద సిటిజన్. మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. సో ఏమైనా మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన, లేదా రిన్యూవల్కు సంబంధించిన, లేదా లైసెన్స్ అప్లికేషన్ సంబంధించిన, స్ట్రైట్ అవే ద ఎంవీ డిపార్ట్మెంట్ దే ఎక్స్ట్రాక్ట్ ద డేటా, ప్రాసెస్ చేసి ఇట్ హ్యాపన్స్. వేరే డిపార్ట్మెంట్ది కూడా దే కలెక్ట్ సిటిజన్స్ డేటా ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ దే కలెక్ట్ డేటా ఫ్రమ్ ద ల్యాండ్ పర్స్పెక్టివ్. హెల్త్ డిపార్ట్మెంట్ దే కలెక్ట్ డేటా ఫ్రమ్ ద హెల్త్ పర్స్పెక్టివ్. ఇదన్నీ ఇంటిగ్రేట్ చేస్తే లీకేజెస్ ఎక్కడ ఉండవు. దట్ ఈస్ ద ప్రైమరీ గోల్. బట్ యాజ్ సచ్ ఫర్ అ హానెస్ట్ సిటిజన్, ఇఫ్ హీ వాంట్స్ టు ఆర్ షీ వాంట్స్ టు అవైల్ ఆఫ్ సర్టెన్ సర్టిఫికెట్స్ అంటే దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ నాట్ రియలీ రిక్వైర్డ్. బట్ ఇంటిగ్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ preventing leakages and some possible attempts of cheating by the citizens. Aa drishtilo we have launched on another ambitious project called the Data Lake project. Ee Data Lake project lo we are collecting both structured data ante those data that are in the form of tables, rows and columns, name,
ఏజ్, అడ్రస్ ఇట్లాంటివి ఈజీలీ క్యాప్చరబుల్ బై ఏ టేబుల్. ఇంకా అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటాయి, ఈమెయిల్స్, పీడిఎఫ్ పేజెస్, సోషల్ మీడియాలో లైక్స్, డిస్లైక్స్, ఇవన్నీ సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఈ అన్ని డేటాని ఫర్ వన్ పర్టిక్యులర్ సిటిజన్ ఆర్ వన్ పర్టిక్యులర్ ఎంటిటీ we have defined the schema and we have in the process of collecting all the data of the citizen in one data lake. That is the reason why it is called a data lake. Data warehouse ante all structured data will come and neatly sit like in data warehouse. Ante pakkaga box ga neat ga easily retractable ga untayi. Data lake lo from various sources 40 departments ఉన్నాయి, from various sources various kinds of డేటాని ఫస్ట్ రెపాజిటరీగా చేసుకొని శాటిలైట్ ఇమేజరీస్, పీడిఎఫ్ డాక్యుమెంట్లు, లైక్స్, డిస్లైక్స్, ట్యాబులార్ డేటా ఇవన్నీ మనము ఒక స్ట్రక్చర్డ్ వేలో కలెక్ట్ చేసి ఇద్దరి పైన వీ విల్ రన్ అనాలిసిస్ అండ్ అండర్స్టాండ్ వెదర్ ఏ సిటిజన్, ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ ఒక కార్ పెట్టుకుంటారు కానీ దే విల్ వాంట్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఏ లో ఇన్కమ్ సిటిజన్. సో ఇట్లాంటివి మనకి సమగ్రంగా డేటా ఉంటే, మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ది డేటా, రెవెన్యూ ల్యాండ్ది డేటా, హిస్ పర్సన్స్ ఇన్కమ్ డేటా, ఇవన్నీ ఉంటే అల్గారిథమ్స్లో వీ విల్ బీ ఏబుల్ టు మ్యాచ్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు టెల్ ద సిటిజన్ దట్ యు ఆర్ ఈదర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది. సో దిస్ ఈస్ హౌ డేటా ఇంటిగ్రేషన్ వుడ్ అల్టిమేట్లీ హెల్ప్ ది గవర్నమెంట్. బట్ ప్రస్తుతానికి ఫర్ నార్మల్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్కి డేటా ఇంటిగ్రేషన్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ రిక్వైర్మెంట్. సార్, మరి ఏ ఏ ప్రభుత్వ సేవలను మీరు వాట్సాప్ సర్వీసెస్ ద్వారా అందిస్తూ ఉన్నారు సార్? వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ద ఆబ్జెక్టివ్ ఏమంటే ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ షుడ్ కమ్ ఆన్ వాట్సాప్. బట్ యాజ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, సర్టెన్ సర్వీసెస్ ఆర్ వెరీ ఈజీ టు డెలివర్. అంటే స్లాట్ బుకింగ్స్. స్లాట్ బుకింగ్స్కు ఏ సర్టిఫికేట్, పట్టాదార్, ఒక పట్టాదార్కి పాస్బుక్ ఇఫ్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ ఇన్ ఏ డిజిటల్ మేనర్, ద వర్క్ ఫ్లో ఈజ్ క్వైట్ డిఫరెంట్. సో మనము January 20th, 2025లో వీ ఇనిషియేటెడ్ ది వాట్సాప్ మనమిత్ర యాప్. ద ఆబ్జెక్టివ్ వాజ్ March 31st లోపల 100 సర్వీసెస్ వీ హ్యాడ్ టు బ్రింగ్. May 31st లోపల 300 సర్వీసెస్. బై ఇయర్ ఎండ్ 1000 to 1100 services we are kept a goal for ourselves to get. ఇదిలో ఏమంటే వాట్ ఎవర్ సర్వీసెస్ మనకి వేరెవర్ వర్క్ ఫ్లో ఈజీగా ఉంది, వేరెవర్ నాట్ మచ్ ఆఫ్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనే దాంట్లో వీ హ్యావ్ బ్రాట్ క్వైట్ అ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వేర్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్, వర్క్ ఫ్లో ప్రాసెస్ కాంప్లెక్స్గా ఉన్న గవర్నమెంట్ సర్వీసెస్ కూడా వీ హ్యావ్ rewritten the code, we have reworked the process flow in some cases, and ఇప్పుడు ఈనాడికి around 270 odd services are currently available on WhatsApp. The ultimate goal is all the citizen services should come on the citizens on the Manamitra WhatsApp, whether the workflow is simple, whether the workflow is moderate, or whether the workflow is complex. ఇదిలో ఒక అంశం we need to observe. Already code has been developed for most of the 500-600 services, either in the desktop form or in the mobile application form. One way or the other, the workflow and the code algorithm unnai. But for some services, workflow change aithe very correctly the code also has to be changed. Not in all places, but in certain which requires a lot of intense study and change in workflow also. So this could be time consuming because we have to employ more people. Not only code writing oka part ante workflow sulabam cheyali ante adiki some GOs need to be changed, some new GOs have to be issued, government orders it is to be issued, work processes change kavali. So idanni time prints, some of them will be at a level of government office secretary level lo aitadi, కొన్ని వాటికి ఇట్ హ్యాస్ టు గో టు క్యాబినెట్. సో ఇవన్నీ టైం ప్రాసెస్ కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ కెప్ట్ ఏ డెడ్ లైన్ ఆఫ్ July
for the next 500 services. So our journey into WhatsApp, because we are the first state to do this WhatsApp governance, trying to bring everything on WhatsApp, we have the road ahead is bumpy, the road ahead is tough, but we have whole confidence that with our partners and support from the government that we will be able to attain this objective. సార్ మరి ఈ సర్వీసెస్ని ఎవరు అవైల్ చేసుకోవచ్చు సార్? ఇది త్రూ 955230009. All citizens are able to, they will be able to, there's a structured workflow, very easy interface, citizens can follow the steps for availing these services. ఇలా ఇంకొక ambitious initiative is developing language processing into the app. అంటే earlier I told that sometimes rural citizens were చదివేది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయది కష్టము. ఇది ఓరల్గా చెప్తా నాకు ఈ కణిపాకంలో దర్శన్ స్లాట్ ఈ రోజు నుండి ఆ రోజు లోపల ఏదో ఒక స్లాట్ పెట్టండి అంట తెలుగులో లేదా ఇంగ్లీష్లో లేదా సమ్ లాంగ్వేజ్ తమిళ్లో చెప్తే ద ఎంజిన్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు డెలివర్ ద సర్వీస్. సో ఇదిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వీ హ్యావ్ డిఫైన్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ always is inferior to natural intelligence, that is which we have, humans have. But ఈ language processing abilities ni we are able to develop into the mobile application. The services will be much more easily accessible to the citizens ane oka aspiration lo we have also developed a natural language processing capabilities in the Manamitra app. So any citizen who, even if he is not or she is not able to read and write, they will be able to have a conversation and get some of the services delivered. సార్ మరి రూరల్లో ఉండే వాళ్ళకి సంబంధించి మీరు ఎటువంటివి తీసుకోవడం జరిగింది సార్ మనమిత్ర యాప్లో? వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాయిస్ షాట్లో చెప్పేటప్పుడు కానివ్వండి, అంటే ఇది రూరల్ వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుందంటారా? దట్ వాజ్ ద రీజన్. రూరల్ సిటిజన్స్కి రూరల్ ఆర్ అర్బన్లో కూడా యూ విల్ బీ హ్యావింగ్ పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ లిటరసీ ఇష్యూస్. ఇట్లాంటి వారికి అపార్ట్ ఫ్రమ్ రీడింగ్, రైటింగ్ అండ్ ద యూజువల్ మొబైల్ అప్లికేషన్ యాక్సెస్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కూడా, బికాస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఆఫ్ కోర్స్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లాస్ట్ 55 yearsలో కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి. వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేక్ మచ్ ప్రోగ్రెస్ ఇన్ ద లాస్ట్ 4 to 5 decades బికాస్ ఆఫ్ కంప్యూటింగ్ కన్స్ట్రెంట్స్. బట్ ఇప్పుడు చిప్స్ అన్నీ they have become cheaper, memories have become more efficient, so it is much more easier to store and process data like video and audio data. So ee comfort ochindi kabatti languages and processing languages has become much easier and commonplace. So our thinking lo we have started developing this language abilities also into our Manamitra app. Inka ranu in the future we have to honestly take feedback and see how it is useful, whether it has the intended goal of citizens being able to avail easily with a language interface. ఇది మనము ఒక న్యూట్రల్ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీ విల్ హ్యావ్ టు మేక్ ఫర్దర్ రిఫైన్మెంట్స్ ఇఫ్ రిక్వైర్డ్. సార్ మరి ఈ మనమిత్రాన్ని మనం డెవలప్ చేసిన సమయంలో మీకు ఎదురైన ప్రధాన సవాళ్ళు ఏంటి సార్? వాటిని ఎలా అధిగమిస్తూ వెళ్తున్నారు సార్? వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ నాట్ న్యూ టు ఆంధ్రప్రదేశ్. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ వాట్సాప్ వాజ్ యూజ్డ్ ప్రీవియస్లీ ఆల్సో బై గవర్నమెంట్స్ లైక్ మహారాష్ట్ర గవర్నమెంట్, ఇన్ కేరళ గవర్నమెంట్, Uttar Pradesh government. WhatsApp they have used, but for limited purposes. Mostly it was to understand and manage issues with relation to COVID-19. COVID-19లో అపప్రచారం, తర్వాత వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇట్లాంటివి ఇష్యూస్కి వాట్సాప్ వాజ్ యూజ్డ్ బై దిస్ గవర్నమెంట్స్. ఓవరాల్ వరల్డ్ లెవెల్లో చూస్తే
Singapore government also used WhatsApp for national policy proclamation. తర్వాత బ్రెజిల్లో సావో పోలో దే ఆల్సో యూస్డ్ ఫర్ వేరియస్ డిజీజ్ రిజిస్ట్రేషన్. ఇట్లా దే హ్యావ్ యూస్డ్ వరల్డ్ ఓవర్ వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ముందు దే హ్యావ్ యూస్డ్. బట్ వేర్ వీ హ్యావ్ మేడ్ ఎ మార్క్ సెవరల్ లెవెల్స్ అబౌవ్ అంటే it is not restricted to only these services. The goal is to bring all the services into the WhatsApp platform. అంటే మనము వాట్సాప్ బిజినెస్ ఏపీఐని మనకు సిటిజన్స్కి యు ఆర్ అవైలబుల్, వాట్సాప్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ. బట్ ఫర్ ఏ గవర్నమెంట్ పర్పస్ లైక్ దిస్ వేర్ దెర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూ రిక్వైర్ ఏ వాట్సాప్ బిజినెస్ ఏపీఐ అంటాం. సో ఆ లైసెన్స్ ఫస్ట్ కొన్నాం. ఆ లైసెన్స్ కొనాలంటే వీ హ్యాడ్ టు కాంటాక్ట్, నెగోషియేట్ అండ్ ఎంగేజ్ విత్ ద పేరెంట్ కంపెనీ. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ హ్యూజ్ టెక్నాలజికల్ ఎక్స్పీరియన్స్. మనకి ఈ దిశలో మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఆనరబుల్ సీఎం దే సిన్స్ వారి టెక్నాలజికల్ నాలెడ్జ్, వారి టెక్నాలజికల్ ఎక్స్పీరియన్స్ వలన దీస్ challenges became much easier. So once the push came from the highest officers of our state, the rest of the technological operational work was easier for the people in the ITC department to take it forward. సార్ కమింగ్ టు ది ప్రైవసీ కన్సర్న్స్, సార్ ఎవ్రీ యూజర్ కూడా ప్రైవసీ గురించి ఆలోచిస్తారు సార్. సో వాళ్ళ డేటా మొత్తం ఈ వాట్సాప్ దగ్గర ఉన్నప్పుడు అది మనకి డెలివరీ చేసినప్పుడు సార్ ఎనీ ప్రైవసీ లీక్స్ అనేటివి జరిగేదానికి అవకాశం ఉందంటారా? వాట్సాప్ ఆర్కిటెక్చర్ ఏపీఐ మోడల్లో ది డేటా డస్ నాట్ go to the platform at all. It will rest outside. That was our first primary concern. As a indirect proof, 4 or 5 months into the service, so far we have not received any complaints of security lapse, hacking incidents or denial of service attacks. So same protocol we are carrying forward. Normal security checks kuda the application lo chesetappudu we keep doing the audit, security audits. So far we have not encountered the problems. So this is my partial answer to your question on cyber security. సార్ వైండింగ్ అప్ చేసే ముందు ఈ వాట్సాప్ సర్వీసెస్ మనమిత్ర అనేది మనకున్న సిటిజన్స్కి ఏ విధంగా అందుబాటులోకి రాబోతుంది, ఫ్యూచర్లో ఇది ఎటువంటి రెవల్యూషనరీగా మనకి ఉండబోతుంది? వీ హ్యావ్ నాట్ థాట్ అబౌట్ వాట్సాప్ యాజ్ ఏ అంత రెవల్యూషనరీగా 10 years డౌన్ ద లైన్ ఏమవుతుంది అనేది వీ హ్యావ్ నాట్ థాట్ అబౌట్ ఇట్. బట్ మనం ఇమీడియట్గా సిన్స్ ఇట్ ఈస్ అ వెరీ పాపులర్ ప్లాట్ఫామ్, it has lot of features which are amenable for government services delivery. Also, I was telling you about the examples of various state governments and international governments which used WhatsApp. So people popularity undi, government la popularity undi, process ki kuda anugunamga undi kabatti we started delivering the services on WhatsApp. And ee 4 months reaction and response from media, from other sources chuste the initiative is extremely popular. And once we get all the services on the WhatsApp, once we build natural language capabilities fully into WhatsApp, then the citizens' journey for availing e-services from government will be much easier. It will be much more comfortable. So, manam ee limited goal lo we are going ahead with the Manamitra project. Sir, recently we have heard that ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు మన అమరావతిలో అని చెప్పి. సార్ కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ దట్ క్వాంటమ్ వ్యాలీ విచ్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ది అమరావతి సార్? Quantum Valley, our Honorable CM has latched on to this technology, emerging technology kabatti, and he wants, much like Silicon Valley in USA, mana Amaravati lo kuda we need to have a quantum valley which should be a one-stop shop for all our quantum solutions. అనే ఒక బ్రాడ్ గోల్లో ద క్వాంటమ్ వ్యాలీ was planned to be established. బట్ ఇద్దరు వెనక లాట్ ఆఫ్
thought processes kuda it has gone. First of all, we need to understand what is quantum computing and how is it different from the normal computing. ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ ఈ బిట్స్ వాట్ ఎవర్ ఇప్పుడు టీవీ ల్యాప్టాప్ ఇవన్నీ చూస్తే దే ఆర్ ఆల్ కంప్యూటర్స్ విచ్ రన్ ఆన్ బిట్స్ అంటే జీరోస్ అండ్ వన్స్. ఏ గేట్ or electronic gate can be either in the 0 state or the 1 state. For example, number 2, the digital number 2 is represented as 1 0 in bits. The digital number 3 is represented as 1 1 in bits. But quantum state lo, a bit can be in the 0 state, it can be in the 1 state, or it can be in any number of states between 0 and 1. అంటే బిట్వీన్ 0 and 1 దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ 0.00, 0.01, 0.0002 ఇట్లా ఇన్ఫినిటీ ఉంటుంది. క్వాంటమ్ బిట్స్ క్యాన్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎనీ, ఇట్ క్యాన్ రెస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 3 states. దట్ మేక్స్ రైటింగ్ అల్గారిథమ్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఎస్ నో అంటే చెప్తే మనం నైట్గా మ్యాథమెటిక్స్ కూర్చొని వీ క్యాన్ రైట్ కోడ్. If then else statement, for statement, while statement. Any computer science electronic graduate will know that writing algorithms with 0 and 1 is very easy. But quantum computing law, where a bit can be in the 0 state or 1 state or 0 and 1 state simultaneously. The problem, the writing algorithms is very tough. But once algorithms raste, the speed is much higher. ఇప్పుడు మనం ఎన్క్రిప్షన్లో అంటే డిజిటల్ కీ అండ్ ఆల్ దీస్ ఎన్క్రిప్షన్లో వీ యూస్ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్ ఏ నార్మల్ కంప్యూటర్ విల్ టేక్ అబౌట్ 2 or 3 seconds టు డూ. క్వాంటమ్ కంప్యూటర్లో సేమ్ లాజిక్ మనం వాడితే, క్వాంటమ్ కంప్యూటర్లో మనం క్వాంటమ్ అల్గారిథం రాసి పెడితే ఇట్ విల్ డూ ఇన్ 1,000th of the time. సో స్పీడ్ ఈజ్ మచ్ మచ్ హయ్యర్. అట్ ద సేమ్ టైమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఉండాలా అంటే ఇట్ క్యాన్ క్వాంటమ్ స్టేట్లో ఉండాలా అంటే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ కూల్ టెంపరేచర్స్. ఎంత కూల్ అంటే ఇట్ విల్ బీ ఇన్ ద ఏరియా ఆఫ్ -273 degrees centigrade. ఇది అబ్సల్యూట్ జీరో అని చెప్తాం ఫిజిక్స్లో. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఎ ఈకాలజీ వేర్ ద క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ ఇన్ -273 degrees centigrade, యూ క్యాన్ హ్యావ్ ఏ క్యూబిట్. ఆ క్యూబిట్ని ఒక క్వాంటమ్ కంప్యూటర్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబిట్స్. సో మనము హానరబుల్ సీఎం క్వాంటమ్ వ్యాలీ లాస్ట్ వీక్ వెన్ హీ అనౌన్స్డ్ ద విజన్ వాస్ టు హ్యావ్ ఏ 150 odd qubit quantum computer working and functioning from January 1st, 2025. క్వాంటమ్ కంప్యూటర్ ఒకటి పెడితే ఇప్పటికీ లాస్ట్ 40 yearsలో ఓన్లీ ఇన్ ఎ ఫ్యూ లిమిటెడ్ ఏరియాస్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు రైట్ algorithms and we have been able to establish some good use cases. But our government's vision is to encourage more people, attract talent from all over the world, including our own state, into developing a army of quantum software developers so that they write algorithms. అందుకే we had partnerships with institutions like IIT Tirupati, IIT Madras, so on and so forth. So వీరందరూ if they are partners in this, it will be more easier to, more probable that we will have more quantum software developers who can develop use cases. Ultimately, we also, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇట్ సపోర్ట్స్ not only quantum computing, it also supports hardware for having a big ecosystem of quantum computers. So ఈ క్వాంటమ్ కంప్యూటర్ రావాలంటే మనకి నాట్ ఓన్లీ ద యాక్చువల్ కంప్యూటర్ విచ్ హ్యూజ్ కాస్ట్, ఎనీవేర్ బిట్వీన్ 40 crores to 80 crores one quantum computer. It was also available on rent from cloud services like Amazon, Microsoft Azure, గూగుల్ ఇట్లాంటివి ప్లాట్ఫామ్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో
క్వాంటమ్ యాజ్ ఎ సర్వీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హానరబుల్ సీఎం విషన్ ఏమంటే ఏ క్వాంటమ్ కంప్యూటర్ ప్లస్ ఆల్ ది క్వాంటమ్ సర్వీసెస్ దట్ ఆర్ ఆన్ ఆఫర్, ఒక స్టూడెంట్ ఆర్ ఒక టీచర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ప్రెనర్స్, ఇఫ్ దీస్ పీపుల్ క్వాంటమ్ వ్యాలీకి వస్తే they should have the complete quantum ecosystem at their fingertips at the lowest cost possible, so that more and more use cases can be developed for ultimately benefiting the common man. So this is the vision of our honorable CM in starting the quantum valley. ఈ qubits kuda right now the most popular way of developing qubit is through semiconductor material, but qubits can also be developed through material like photons, through material like ion, and another topological qubit అని ఇంకొక మెథడాలజీ ఉంది. సో ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సెమీకండక్టర్ క్యూబిట్స్ క్యాన్ ఆపరేట్ ఇన్ -273 degrees C. మన అమరావతి గుంటూరు లాంటి హాట్ ప్రాంతంలో -270 and odd degrees రీచ్ అయ్యాలా అంటే యూ హ్యావ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఏ లాంగ్ ప్రాసెస్ అండ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. Photons నుండి if you are able to derive qubit, you can operate it at near room temperature 20 degrees centigrade లో ఆపరేట్ చేయొచ్చు. Each has its own advantages, disadvantages. The vision of the quantum valley is to have the entire ecosystem together, so that ultimately our Andhra Pradesh becomes a hub for quantum computing. సరే, చివరిగా భవిష్యత్తులో అమరావతిని ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనము బిల్డ్ చేస్తున్నామని చెప్పి మనకి సీఎం గారు చెప్పడం జరిగింది. సో అమరావతిని ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మీరు ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు, దీనికి సంబంధించిన వివరాలు సార్? ద ఫస్ట్ అమరావతి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ అంట మనము ఊహించుకుంటే ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ది కోర్ ఐటీ టెక్నాలజీస్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డేటాబేస్ మేనేజ్మెంట్, స్టార్టింగ్ ఫ్రమ్ గేట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్, నాండ్ గేట్స్, ఆర్ గేట్స్, అదన్నీ ఉండి అదర్తోటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఒక ఐకానిక్ బిల్డింగ్ అండ్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే naturally people will start talking about Amravati as the quantum capital of the country. ఇప్పుడు మనమిత్ర యాప్ కూడా ఇఫ్ we are talking about having language processing within మనమిత్ర యాప్, it means you have built in substantial amount of artificial intelligence in a dumb phone. And if మనమిత్ర యాప్ని if it is hosted in a state data center in Amravati, క్వాంటమ్ వ్యాలీలో అనదర్ ఇంటిగ్రల్ పార్ట్ ఈస్ ఏ క్యాప్టివ్ డేటా సెంటర్. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డేటా టు బీ జనరేటెడ్. అది ఫిజికలీ ఇట్ షుడ్ బీ నియరర్ టు ది క్వాంటమ్ హై కంప్యూటింగ్ కాంప్లెక్స్ అనే ఒక ఉద్దేశంతో ఒక డేటా సెంటర్ని కూడా అక్కడ నిర్మాణం చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంది క్వాంటమ్ వ్యాలీలో. మనమిత్ర యాప్ని తీసుకొని మనం అక్కడ హోస్ట్ చేస్తే అగైన్ యు ఆర్ డెవలపింగ్ అన్ ఈకో సిస్టమ్ for having an application with advanced AI applications. Similarly, machine learning వచ్చి చూస్తే, machine learning అంటే prediction. Our electricity energy department, they already have a machine learning application which can predict what will be the demand tomorrow 24 hours. ముందు ఏం డిమాండ్ ఉండేది అనేది based on past data, based on using statistical algorithms like simple and multiple regression, they are able to predict the next 24-hour demand. సో ఇట్లాంటివి మనము స్టాటిస్టికల్ టెక్నిక్స్, కంప్యూటింగ్ సైన్స్ టెక్నిక్స్, algorithms for search and sort, more efficient, quantum algorithms, the way I was talking to you about, explaining about quantum algorithms, ఇట్లాంటివన్నీ మనం ఇక్కడ డెవలప్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేస్తే అండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎయిదర్ ఇట్ ఈస్ హోస్టెడ్ ఇన్ అమరావతి ఆర్ ఇట్ హ్యాస్ సమ్ లింకేజెస్ విత్ అమరావతి, అట్లా వస్తే then naturally Amravati will be talked about as an artificial intelligence capital of our state and country. That is our vision, but the enta manaki support we will get from industry, we will get from academic and other education institutions, it is a
always a constraint. So it is visionary. The summary is it is visionary. సరే, ఈరోజు మనం మనమిత్ర గురించి మాట్లాడుకుంటూ భవిష్యత్తులో మన అమరావతిలో చేపట్టబోతున్న వివిధ డెవలప్మెంట్స్కి సంబంధించి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి సంబంధించి మనం పూర్తిగా మాట్లాడుకున్నాం సార్. ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి ఇచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా వివర్స్, ఇది ఈనాటి మన కార్యక్రమం. తదుపరి కార్యక్రమం మళ్ళీ మనం కలుద్దాం. అందాక చూస్తున్న డిడి సప్తగిరి, నేను మీ సాయి గిరీష్. నమస్తే.